బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చెయ్యాలి అని కోరుకోవాలి. అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం. అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది. నా ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి. అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చెయ్యాలి అని కోరుకోవాలి. అంటే నీ ఆరోగ్యం బాగుంటే, నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు. నా ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి. అంటే నీకు అనుకూలవతి అయిన ధర్మపత్ని భాగస్వామి అవుతుంది. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి. అంటే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి. అంటే నీకు సమాజంలో తగిన గౌరవం, మంచి పేరు రావాలి అని కోరుకోవడం. కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరుకోవాలి. అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబంలో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది. ఇంకా ఏమి కావాలి జీవితానికి? చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి. అంటే భర్తకు సంపూర్ణ ఆయువు, ఆరోగ్యం కోరుకోవటం. మనకు తల్లిదండ్రులు ఆ దైవమే. వారిని కాక ఎవరిని అడుగుతాము? కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.